మనలో చాలామంది స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్స్ కోసం వెతుకుతూ ఉంటారు. ఆన్‌లైన్‌లో కావచ్చు, అంటే గూగుల్‌లో కావచ్చు, లేదంటే ఆఫ్‌లైన్‌లో ఇన్‌స్టిట్యూషన్స్ చుట్టూ తిరుగుతూ, లేదంటే తెలిసిన ఫ్రెండ్స్‌ని గానీ, ఫ్యాకల్టీని గానీ అడుగుతూ ఉంటారు. బట్ ఇక నుంచి మనకు అట్లాంటి శ్రమ అక్కర్లేదు, అట్లాంటి పని అక్కర్లేదు. డైరెక్ట్‌గా మనం కూర్చున్న దగ్గర నుంచే మన ఫోన్‌లో గూగుల్‌లోనే చెక్ చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన స్టేట్‌లో, మన డిస్ట్రిక్ట్‌లో, మన ఏరియాలో ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. అండ్ అట్లనే అదర్ స్టేట్స్‌లో కూడా ఎక్కడెక్కడ ఏ ఏ డిస్ట్రిక్ట్స్‌లో, అదర్ స్టేట్స్ డిస్ట్రిక్ట్స్‌లో కూడా ఎక్కడెక్కడ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి అనేవి క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అండ్ ఇంటర్న్‌షిప్స్ ఎన్ని మంత్స్, రైట్? అండ్ ఇంటర్న్‌షిప్స్ పెయిడ్ ఇంటర్న్‌షిప్సా, ఫ్రీ ఇంటర్న్‌షిప్సా, ఆ ఇంటర్న్‌షిప్స్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు స్టైఫండ్ ఇస్తారా లేదా, వితౌట్ స్టైఫండా అనేది కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. అండ్ ఏంటి అది అని అంటే ఒకసారి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. మీరు సింపుల్‌గా గూగుల్‌లోకెళ్ళి ఇంటర్న్‌షిప్ స్పేస్ ఏఐసిటిఈ అని టైప్ చేయండి. అర్థమైంది కదా? ఇంటర్న్‌షిప్ స్పేస్ ఏఐసిటిఈ అని టైప్ చేయండి. వెంటనే మీకు ఇట్లా ఒక సైట్ వస్తుంది చూడండి. ఫస్ట్ వచ్చే సైట్ ఏఐసిటిఈ ఇంటర్న్‌షిప్ పోర్టల్. సో ఈ సైట్ మీద మీరైతే క్లిక్ చేయండి. సో ఈ సైట్ పైన క్లిక్ చేయగానే మీరు లోపలికి వెళ్ళిపోతారు. సో ఇది ఏఐసిటిఈ. అయితే ఈ సైట్ ఏదైతే ఉందో ఏఐసిటిఈ వాళ్ళైతే ఈ సైట్ని వీళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అంటే ఇది బీటెక్ వాళ్ళకి ఉపయోగపడేది. అంటే నాట్ ఓన్లీ ఫర్ బీటెక్, బట్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అంటే పీజీ చేస్తున్న వాళ్ళు, డిగ్రీ చేస్తున్న వాళ్ళు, బీటెక్, ఎంటెక్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ సైట్ ఉపయోగపడుతుంది. ఈ సైట్లో ఇట్లా చూడండి, ఒకసారి నేను మీకు మొత్తం కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ మనకి ఏం లేదు, ఇక్కడ కావాల్సింది అయితే ఏం లేదు. బట్ మనం మొత్తం కిందికి వచ్చేస్తే సైట్లో ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ మొత్తం మనం కిందికి వచ్చేసినట్లయితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. అయితే ఇవన్నీ కూడా ఏ ఏ కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నాయని వాళ్ళు అక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇంటర్న్షిప్స్ ఇన్ ఇండియా, అంటే ఏ ఏ సిటీస్లో, ఏ ఏ డిస్ట్రిక్ట్స్లో చూడండి. అండమాన్ నికోబార్, గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర, ఇట్లా అన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మన స్టేట్ చూద్దాము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అయితే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. సో ఆ స్టేట్లో, అంటే మన స్టేట్స్ ఇక్కడ స్టేట్ చూస్తాము, ఆ స్టేట్లో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్క నిమిషం, ఐ విల్ షో యూ. ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, రైట్, ఇక్కడ తెలంగాణ కనిపిస్తూ ఉంది కదా, ఇంటర్న్షిప్స్ ఇన్ తెలంగాణ అని. సో ఇక్కడ చూడండి, మళ్ళీ తెలంగాణ కింద డిస్ట్రిక్ట్స్ వైజ్ అయితే ఉన్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల్, సో ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. మనం పాపులర్ సిటీ అయిన హైదరాబాద్ అయితే ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇంటర్న్షిప్స్ అనగానే మనకు ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. అంటే అదర్ డిస్ట్రిక్ట్స్లో కూడా చేస్తారనుకోండి, బట్ మనం హైదరాబాద్ అయితే ఒకసారి చూద్దాము. రైట్, నేను హైదరాబాద్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసింది చూడండి డైరెక్ట్గా. ఫస్ట్ స్వచ్ఛ హైదరాబాద్ ఇంటర్న్షిప్ 2024. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళైతే ఈ ఇంటర్న్షిప్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ డేట్ ఇచ్చారు, డ్యూరేషన్ ఇచ్చారు, ఫుల్ టైమా, పార్ట్ టైం ఇంటర్న్షిప్పా అనేది కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే ఆ ఇంటర్న్షిప్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ కూడా మనకైతే ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి చూడండి. అబౌట్ ద ప్రోగ్రామ్, మనకేమైనా ఇంటర్న్షిప్ వస్తుందా, హూ కెన్ అప్లై, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు, టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్, రైట్, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, సో ఎన్ని ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, ఎంతమందికి వేకెన్సీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేసి, సో అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మీరు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా మీరు ఒక్కొక్క ఇంటర్న్షిప్ని అయితే వెతుక్కోవచ్చు. సో ఇంకా చూడండి, కింద ట్యాబ్లూ డెవలపర్ ఉంది, అట్లాగే మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ. సో ఇట్లా చాలా ఇంటర్న్షిప్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. సో ఈ సైట్ అయితే స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే, వాట్ ఎవర్ ద స్టేట్ యూ బిలాంగ్ టు, బట్ దిస్ సైట్ ఈస్ మచ్ యూస్ఫుల్. సో మీరు కూర్చున్న దగ్గర నుంచి ఇంటర్న్షిప్స్ అయితే ఇక్కడ నుంచి వెతుక్కోవచ్చు. సో మీరు సింపుల్గా కూర్చున్న దగ్గర నుంచి అప్లికేషన్ కూడా చేయొచ్చు. రైట్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా ఇట్లాంటి వీడియోస్, అంటే నాట్ ఓన్లీ ఇంటర్న్షిప్స్, జాబ్స్ కావచ్చు, రైట్, మీరు పీజీ చేయాలనుకుంటే, అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకుంటే, పీజీకి మనం సిపిగేట్ అనే ఎంట్రన్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్కి సంబంధించి ఫుల్ గైడెన్స్ మన ఛానల్లో ఇస్తూ ఉంటాం. సో ఏదైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వచ్చేట్టుగా బెల్ బటన్ ఆన్ చేసుకోండి. రైట్, వెంటనే అప్డేట్స్ ఇవ్వడానికి మన ఛానల్ సైన్స్ ఫీడ్స్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్.